Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ లోకేష్ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఇదే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన వ్యూహాన్ని మార్చినట్లు కనపడుతోంది. ఇటీవల కాలంలో వైసీపీ ఎక్కువగా కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నారా లోకేష్ను టార్గెట్ చేస్తున్నట్లు కనపడుతోంది. మిగిలిన మంత్రుల కంటే అసలు కింగ్ పిన్ పైనే జగన్ గురిపెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ కీ రోల్ పోషిస్తున్నారు. భవిష్యత్తులో తనకు లోకేష్ ప్రధాన ప్రత్యర్థి అని జగన్కు తెలుసు. అందుకే ఈ మధ్య కాలంలో జగన్ పార్టీ ఎక్కువగా లోకేష్ను ఆయన మంత్రిత్వ శాఖలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. అంతేకాదు ఆందోళనలు నిర్వహిస్తూ లోకేష్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. నిజానికి చంద్రబాబు కంటే జగన్ పార్టీ ఈ 2 ఏళ్లలో వైసీపీ లోకేష్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనపడుతోంది. లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తూ మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఇదే తరహాలో సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రిగా ఆరోపణలు చేసింది. ఇప్పుడు జగన్ నుంచి దిగువ స్థాయి వైసీపీ నేతల వరకు లోకేష్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. లోకేష్ విదేశీ పర్యటనలపై కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ కొంత పార్టీని ఇబ్బంది పెట్టేందుకు జగన్ పార్టీ గత కొంతకాలంగా ప్రయత్నిస్తోందని చెప్పక తప్పదు. చంద్రబాబు అనుభవం ఉన్న నేత. ఆయన మీద విమర్శలు చేస్తే జనం పెద్దగా పట్టించుకోరు. అందుకే లోకేష్ను లక్ష్యం చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల మెగా డిఎస్సిలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే నిర్వహించింది. మెగా డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని వైసీపీ ఆరోపిస్తోంది. మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ చేత మెగా డిఎస్సిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆందోళనలను ప్రతిరోజు ఏదో రకంగా ఉద్యమ పంథాలో జనంలోకి వెళుతోంది. దీనివల్ల యువత కూడా తమకు చేరువవుతారని వైసీపీ భావించి ఉండవచ్చన్న భావన కలుగుతోంది. లోకేష్కు యువత కనెక్ట్ కాకుండా ముందస్తు వ్యూహంతోనే జగన్ పార్టీ ఈ రకమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు కనపడుతోంది. రానున్న కాలంలో ఇక వైసీపీ లోకేష్ను మరింత లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తుందని పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. తమపై దాడుల వెనుక కూడా లోకేష్ ఉన్నారని ఆరోపించడం ఇందులో భాగమే.